వైఎస్ఆర్సీపీ నేతల భార్యలను అవమానించేలా కథనాలు ప్రచారం చేసిన ఏబిఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి అంటూ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచేలా వార్తలను ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారు మాటలు మీరు మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ కూడా మీరు రాష్ట్రంలోని కేవలం వైఎస్ఆర్సీపీ మహిళల్ని మాత్రమే అనలేదు, యావత్ రాష్ట్ర మహిళలందరినీ కూడా ఈరోజు కించపరిచే విధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా ఒక గలమే, అంటే వీళ్ళు ఏమీ చేయలేనన్న ఒక ఆలోచన కలిగి ఉన్న మీరు ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద ఒకే బాటలో ఉన్నాము. ఖచ్చితంగా వెనువెంటనే రాధాకృష్ణ గారు ఆడవాళ్ళందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఈ క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆయన పైన ప్రత్యేకంగా ఒక కంప్లైంట్ కూడా ఇప్పటికే ఒక 2 సార్లు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో, విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పైన ఇప్పటికొచ్చి ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.